అంటే రేపు సాయంత్రం ముహూర్తమా దానికి? నువ్వు ముహూర్తాలు లేదా? నేను జీరో, అస్సలు లేదు. నేను కూడా జీరో. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మన నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి. 11 ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1% ఉంటారంటే నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని. ఈ 11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటిది అంటే ఇప్పుడు టైము 11 o'clock 11 minutes అనుకోండి, అర్థమే కాదు నాకు. చేస్తున్న పని ఆపేస్తారు అన్న. స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, నడుపుతూ చాలా మంది వదిలేసి 11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% వీ కాంట్ ఫైట్, ఏం చేయలేదు. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు. ఓకే, ఏ పని మీరు కానీ మా పని మీరు, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సర్ చేసావు. అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను, మా సీన్ చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను నిన్నే పెళ్ళాడుతూ చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో అసిస్టెంట్ నేను. నువ్వు చేయరా అన్న, నేను చేయనన్నా. చేయబే, నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావా తీసేయమంటావా, సరే రా అప్పుడు చేశాను. సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం. అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు. బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా, వద్దులే ఇక్కడ. అదే మాట్లాడుకుందాం అన్న, మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం, మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే, నేను యూస్ టు ఇమిటేట్. నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్, అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలా. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని ఏమంతా రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను. రాజమౌళి ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదామని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా యాక్టర్ అవుదామని వచ్చాను నేను. ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట. తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది, మేము ఒక 60 to 70 people ఉండేవాళ్ళం చెన్నైలో. సో అర్హత ఉన్నవాడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్, లైక్ నాకు ఫైన్. అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి, మంచి క్యారెక్టర్స్, ఇంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం. అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే. అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు, 100 కాదు అసలు 200% ఉండేది. దిస్ ఈజ్ నాట్, నేను ఎందుకు రాలా, ఈ రికమెండేషన్ వల్ల కాదు. బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్, నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ నండి, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, నేను అనలేదు, నా నోటికి ఎప్పుడు అనలా. అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు, నో అది నా కాన్ఫిడెన్స్. అది అంతే కదా. ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు, ఐ డోంట్ నో నేమ్, నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన. అరే చా అంటే డెఫినెట్గా అది ఉంది అని ఉంది అని మెషిన్. సో అలాంటి 1-2 జరిగినాయి. సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్గా. అలా జరిగింది. ఆ తర్వాత ఇది జరగడం, అప్పటికి చాలా మంది అవసరం నీకు అసిస్టెంట్ చేస్తున్నాడు కదా, నీ యాక్టర్ ఏంటి నిలబెడుతుంది పెద్ద హిట్, రకరకాలు ఉంటారుగా, అది నేను చెప్పట్లేదు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. చాలా మిత్స్ చెప్పేవాళ్ళు ఎక్కువ. ఒక ఫోటోషూట్ జరిగింది, ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా, దాంతో ఫిక్స్ అయిపోయారు. అంటే యాక్టింగ్ చేద్దాం ఫిక్స్ అయ్యారా, హీరో అవుదాం ఫిక్స్ అయ్యారా? నేను యాక్టింగ్ హీరో అవుదాం ఎప్పుడు అనుకున్నాను నేను. అంత తర్వాత నేను అనుకుంది ఒకటి, ఆ తర్వాత వచ్చింది అంతా బోనస్. అంతేనా? సూపర్ బోనస్ అంతా. నాకు డాన్ సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు. ఏంటిది? నేను అప్పుడే అంటే నేను చిన్న 2 minute రోల్ చేయడానికి వచ్చాను కదా, సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అది అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చి కూర్చున్నారు, డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే. నాకు స్క్రీన్ మీద ఓయ్ అది అలవాటు, మీరంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్. అది బయట ఓయ్ అంటే బాగోదు, ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్. అదే అంటున్నాను కదా. సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నేను చూసి డే 1 చూసి మీకు బయటికి సీన్ తేడా లేదన్నాడు, గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు. ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్.